హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్ని. మనం ఈరోజు దురంధర్ 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. దురంధర్ 2 మూవీ రిలీజ్ కు ముందే లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకుంది. దురంధర్ పార్ట్ 1 ఎంత మంచి పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. దాదాపు 1400 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంతేకాకుండా పార్ట్ 2 ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయింది. అండ్ పార్ట్ 1 స్టిల్ థియేటర్స్ లో నడుస్తూనే ఉంది. ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా పార్ట్ 2 అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు. ఇది చాలా హైప్ తో ఉంది. కేవలం పేడ్ ప్రివ్యూసే 3 లక్షల టికెట్ల పైన అమ్ముడుపోయాయి. అంతేకాకుండా ఓపెనింగ్ డే రోజు మాత్రమే 1,00,000కు పైగా టికెట్లు, అది కూడా 12 గంటల్లోపే సెల్ అయ్యాయి. అండ్ టోటల్ ఓపెనింగ్ డే టికెట్స్ చూసుకుంటే 4 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇది పుష్ప 2 ప్రీ సేల్స్ దాదాపు 35 కోట్లుగా ఉండగా దురంధర్ 2 ప్రీ సేల్స్ ఇప్పుడు 57 కోట్ల పైనగా ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఇంత హెవీ హైప్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ మూవీ లీగల్ నోటీసులు ఎదుర్కొంటుంది. వివరాల్లోకి వెళ్తే సిక్ కమ్యూనిటీ నుంచి మహారాష్ట్రలోని ఒక సోషల్ యాక్టివిస్ట్ ద్వారా ఈ లీగల్ నోటీస్ వచ్చింది. రణ్వీర్ సింగ్ పాత్ర సిక్ క్యారెక్టర్ సిగరెట్ తాగుతున్న సీన్ ఉందని, ఇది సిక్ మతంలో టొబాకో లేదా స్మోకింగ్ నిషేధమని, మత భావాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ నోటీసులు సిబిఎఫ్సి బోర్డు కు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన ఆదిత్య కు అండ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ లకు పంపారు. ఆ సీన్లను సినిమా నుంచి, పోస్టర్ల నుంచి, ట్రైలర్ నుంచి అండ్ ప్రమోషనల్ మెటీరియల్ నుంచి వెంటనే తొలగించాలి అని, అలాగే పబ్లిక్ కు అపాలజీ చేయాలని చెప్పారు. ఇది మత భావాల అవమానకరమని, సిక్ కమ్యూనిటీ ఇమేజ్ ను దెబ్బతీస్తుందని చెప్పారు. సినిమా రిలీజ్ కు ముందే బుకింగ్ సూపర్ హిట్ అయినా కానీ ఈ లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. ఇది రిలీజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కూడా కొందరు అంటున్నారు. సరిగా మనం నెక్స్ట్ దురంధర్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి ఇప్పుడు మేకర్స్ దురంధర్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారా? ఈ సక్సెస్ చూసి జియో స్టూడియోస్ ఎంతో ఎగ్జైట్ అయ్యారట. వాళ్ళు డైరెక్టర్ ఆదిత్య ని దురంధర్ 3 పై వర్క్ స్టార్ట్ చేయమని అర్జెంట్ గా అడుగుతున్నారట. ఈ సబ్జెక్ట్ మల్టీ పార్ట్స్ కు సరిపోతుందని, ఫస్ట్ హాఫ్ ప్లస్ సీక్వెల్ బస్ చూస్తే మూడో పార్ట్ చేస్తారు అని ట్రేడ్ సోర్సెస్ చెప్తున్నాయి. బట్ ఆదిత్య కి దురంధర్ 3 గురించి ఐడియా ఉంది కానీ ఇంకా కమిట్ కాలేదు అని చెప్తున్నారు. అతనికి ఫ్రాంచైజ్ లా చేయడం ఇంట్రెస్ట్ లేదు అని, మరో స్పై యూనివర్స్ అవసరం లేదు అని కొన్ని రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. కాగా ఇప్పటికీ జియో స్టూడియోస్ ఈ స్పై యాక్షన్ డ్రామాని మిస్ అవ్వకూడదని కనీసం దురంధర్ 2 పోస్ట్ క్రెడిట్ సీన్ లో టీజర్ ని యాడ్ చేయమని ఆదిత్య ని అడుగుతున్నారట. దీంతో థర్డ్ పార్ట్ హింట్ ఇచ్చి ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ న్యూస్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది అంటే నాకు కూడా ఒక లైక్ చేయొచ్చు కదా. సరేగా మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అమీర్ ఖాన్ 16 ఏళ్ల లోపడున్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని సూచిస్తున్నారు. లోక్మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ద ఇయర్ 2026 అవార్డ్ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్రతో సంభాషణలో అమీర్ ఖాన్ ఈ బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా అమీర్ ఖాన్ మాటల్లో, నేను బుక్స్ చాలా చదివేవాడిని. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లో, ట్రావెలింగ్ లో అండ్ హెక్టిక్ బిజీ స్కెడ్యూల్ లో కూడా బుక్స్ చదివేవాడిని. బట్ ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ వీడియోలు లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి సమయం వృధా చేస్తున్నాను అని, ఇది నాకు అస్సలు మంచిది కాదు అని తెలిసినప్పటికీ అల్గారిథం లో పాతుకుపోయామా అని, మనం దీని నుంచి బయటకు రావాలి అని అన్నారు. అంతేకాకుండా పిల్లల మనసులో కరప్ట్ అవుతున్నాయని, అనేక దేశాల్లో 16 ఏళ్ల లోపడున్న పిల్లల్ని సోషల్ మీడియా నిషేధం అమలు చేస్తున్నాయని చెప్పారు. కాగా మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర కూడా స్పందిస్తూ, భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 16 ఏళ్ల లోపడున్న పిల్లలకి ఆల్రెడీ సోషల్ మీడియా పరిమితులు విధించడంపై ఆలోచిస్తున్నాయి. అందులో మహారాష్ట్ర కూడా ఉందని తెలిపారు. సరే మరి మన నెక్స్ట్ టాపిక్ తాప్సీ పన్ను గురించి. తాప్సీ పన్ను బాలీవుడ్ హంగామా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో అనామక ట్రోలింగ్ గురించి తీవ్రంగా స్పందించారు. రెడిట్ ను డిసీజ్ అని పిలిచి అక్కడ అనామకులు చాలా ఫేక్ స్టోరీస్ రాసి సీరియస్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని వివరించారు. కాగా తాప్సీ పన్ను ఇలా చెప్పింది, కొంతకాలంగా నేను ఎవరిని ప్లీజ్ చేయాలి? క్రిటిక్స్ నా, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరినా, లేదా టికెట్ కొని సినిమా చూసే ఆడియన్స్ నా, స్టూడియో హెడ్స్ నా ఆర్ ఓటీటీ హెడ్స్ నా, ఇలా లిస్ట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎవరో ఒకరు నెగిటివ్ చెప్పకుండా అయితే ఉండరు. రెడిట్ లో పేరు కూడా ఇవ్వకుండా ఎవరైనా
నాకు ఆమె తెలుసు, ఈయన తెలుసు, ఆమెతో పని చేశాను అని నిజం అనిపించేలాగా లాంగ్ ఫేక్ స్టోరీస్ రాస్తున్నారు. జర్నలిస్ట్ కూడా ఈ రెడిట్ థియరీల ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది చాలా స్కేరీగా ఉంది. ఇంతకు ముందు ఇన్స్టా, ఎక్స్ లో అనామకుల దాడి ఉండేవని, కానీ ఇప్పుడు రెడిట్ పూర్తిగా అలా తయారైందని చెప్పారు. అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్లీజ్ ఎవ్రీ వన్ థింకింగ్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టేదని, ఇప్పుడు ఆ ఫోకస్ మార్చి టికెట్ కొని చూసే నిజమైన ఆడియన్స్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. కాగా ఇటీవల తాప్సీ ఆసి అనే సినిమాలో నటించారు. క్రిటిక్స్ పరంగా హిట్ టాకే తెప్పించుకున్న బట్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. సరే గైస్, ఇప్పుడు ఎల్పిజి గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ అంబాసిడర్ మొహమ్మద్ ఫతాలి మాట్లాడుతూ ఇరాన్, ఇండియా ఫ్రెండ్స్ అని, ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్, కామన్ ఫేత్ ఉన్నాయని చెప్పారు. ఇరాన్ కష్టకాలంలో ఇండియా సపోర్ట్ గా నిలిచిందని గుర్తు చేశారు. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా ఇండియా షిప్స్ ను సేఫ్ గా ప్యాసేజ్ ఇస్తామని హింట్ ఇచ్చారు. అంతేకాకుండా ఇరాన్ డిప్లొమాటిక్ టాక్స్ తర్వాత 2 ఇండియన్ ఎల్పిజి ట్యాంకర్స్ అయిన శివాలిక్ మరియు నందాదేవి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి సేఫ్ గా క్రాస్ చేశాయి. ఇవి ఇండియాకు సుమారు 92,700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎల్పిజి తీసుకొని వస్తున్నాయి. ఈ 2 ట్యాంకర్లు మార్చ్ 16న ముద్రా పోర్ట్ కు మరియు మార్చ్ 17న కాండ్లా పోర్ట్ కు అరైవ్ అవుతాయని గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసింది. ఇది ఇండియాలో ఎల్పిజి షార్టేజ్ కు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఈ టాపిక్ మీకు కూడా రిలీఫ్ ఇచ్చింది అనుకుంటే నాకు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సరే గైస్, మన నెక్స్ట్ టాపిక్ కూడా ఈ గ్యాస్ గురించి. కట్నం కొడితే గ్యాస్ సరఫరా కట్, హరాస్మెంట్ కేసుల కింద కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న రాజస్థాన్ ప్రభుత్వం. ఎస్, మీరు విన్నది కరెక్టే. రాజస్థాన్ ప్రభుత్వం డౌరీ డిమాండ్ చేసే కుటుంబాలపై భారీ హెచ్చరిక జారీ చేసింది. డౌరీ కోసం మహిళలను హరాస్ చేస్తే ఆ కుటుంబానికి ఎల్పిజి సరఫరా పూర్తిగా కట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా డౌరీ సంబంధిత కేసులో ఆ కుటుంబాలను పర్యవేక్షణలో ఉంచుతామని అండ్ వారిపై స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల షార్టేజ్ రూమర్స్ వస్తున్నాయని మనకు తెలిసిందే. కాగా దీనిని అదునుగా బ్లాక్ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నారు కొందరు. కాగా రాజస్థాన్ లోని బరన్ జిల్లాలో 26 సిలిండర్లను సీజ్ చేశారు పోలీసులు. అండ్ అంతేకాకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దు అని, సరఫరా నార్మల్ గా ఉందని, రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిపైన సివియర్ యాక్షన్స్ తీసుకుంటాం అని పోలీసులు తెలిపారు. సరే గైస్, మన నెక్స్ట్ టాపిక్ ఇన్స్టాగ్రామ్ గురించి. ఇన్స్టాగ్రామ్ చాట్ ప్రైవసీ ముగిసింది. ఎస్ గైస్, మే 8వ తారీఖు నుండి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇక లేదు. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ల్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గా ఉండేవి. అంటే మీరు పంపించిన మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు మీరు ఇంకా రిసీవర్ తప్ప ఎవరు చూడలేరు. మే 8 నుంచి ఈ ఫ్యూచర్ ని ఆపేస్తున్నట్లు మెటా కంపెనీ తెలిపింది. కాగా మెటా కంపెనీకి ఇక చాట్ యాక్సెస్ ఉంటుందని కూడా తెలిపారు. మీరు కీలకమైన మెసేజ్లు, మీడియాను సేవ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. మెటా ఈ మార్పును ప్లాట్ఫామ్ సేఫ్టీ అండ్ మోడరేషన్ కోసం చేస్తున్నట్లు తెలిపింది. మీరు పంపే పర్సనల్ చాట్స్, సెన్సిటివ్ ఫైల్స్ మెటాకు అందుబాటులో ఉంటాయని కూడా చెప్పారు. ఇది ప్రైవసీ లాస్ కు దారి తీస్తుంది అని. కాగా ఒకవేళ యూజర్ కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండాలి అంటే వాట్సాప్ వాడమంటున్నారు మెటా వారు. సరే గైస్, మన లాస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒక ఫారెన్ టూరిస్ట్ తన స్కేరీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా గురించి షేర్ చేసుకుంది. ఒక వ్యక్తి వాళ్ళను ఫాలో అవుతున్నాడు అని భయంతో ఎన్నిసార్లు ఆగమన్నా సరే ఆగట్లేదని, ఆ తర్వాత ఆ వ్యక్తి రిక్షా డ్రైవర్ దగ్గరకు వచ్చి ఈ టూరిస్ట్ ని ఎక్కడ దింపుతున్నారు అని కూడా అడిగారని ఈ వీడియోలో ఈ టూరిస్ట్ చెప్తున్నారు. మీరే ఒకసారి ఈ వీడియోను చూడండి. Sophia, he's leading him somewhere. Okay, we're getting off. He spoke to the driver, asked him where we were going. We literally were running, kept ducking into different stores. Real life hide and seek. సరే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమన్నా సజెషన్ చేయాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు కలుద్దాం మరి. బాయ్.